కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని గైగులపాడు పరిధిలోని భగవాన్ నగర వాసుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సొసైటీ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరి సైడ్ కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి వినతిపత్రం అందజేయగా సమస్యలను పరిష్కరించి త్వరలోనే పరిష్కార చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సాయిభవన నగర్కి సంబంధించి నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల తర్వాత కూడా గుడికి వెళ్ళి వచ్చాను. హామీ ప్రకారం ఖచ్చితంగా అక్కడ కమ్యూనిటీ హాల్ అయితే మటుకు నిర్మాణం త్వరలోనే ఒక 4 రోజుల లోపలనే స్టార్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను చూస్తూ ఉన్నాను చాలా కాలం నుంచి చాలా ప్రాంతాల్లో, అందులో ముఖ్యంగా గైగిలపాడులో చూస్తూ ఉన్నాను. ఈ గొట్టల పార్టీకి బడి కానీ గుడి కానీ అంటే ఇట్ల పట్ల కూడా ఒక శ్రద్ధ కానీ, గుడి దగ్గర ఎలా ప్రవర్తించాలా, బడి దగ్గర ఎలా ప్రవర్తించాలా అన్నది తెలియదు. జైల్లో ఎలా ప్రవర్తించాలని తెలుసుకుని అతను వచ్చి వీళ్ళందరికీ జైలు నిబంధనలు నేర్పుతా ఉన్నాడు తప్ప ఒక గుడిలో కానీ ఒక బడిలో కానీ ఎలా ప్రవర్తించాలన్నది ఆ ప్రవర్తన నేర్పకపోవడం వల్ల వచ్చిన విషయాలు. లోకల్గా కాసారావు అనే వ్యక్తి గురించి నేను చాలా కాలంగా వింటూ ఉన్నాను. నేను అక్కడ ఆ ప్రాంతంలో గుడికి సంబంధించినటువంటి భూములు, ఇతర భూములు ఆక్రమించినట్లు, అలాగే అతని ఇంటి దగ్గర కూడా నేను చూడడం జరిగింది. అవేళ ఆదేశాలు ఇచ్చాను, అది అయిపోయిందని అనుకున్నాను. ఇప్పుడు దాకానే రోడ్డుని ఆక్రమించి బాగా 60 ఫీట్ రోడ్డు, అక్కడ ఉన్నటువంటి 60 ఫీట్ రోడ్డుని 10-15 ఫీట్ అతను ఆక్రమించడం జరిగింది.